కాళేశ్వరం బ్యారేజీల భూగర్భంలో సమస్యలున్నట్లు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ జీపీఆర్ పరీక్షలో వెల్లడైంది. మేడిగడ్డలో 7, సుందిళ్లలో 3, అన్నారంలో 1 వెంటి కింద సమస్య ఉన్నట్లు తేలింది. ఈ మేరకు రూపొందించిన నివేదికను పూణేలోని CWPRS రాష్ట్ర నీటిపారుదల శాఖకు పంపింది. కాళేశ్వరం బ్యారేజీలో కొన్ని వెంట్స్ కింద భూగర్భంలో పలు సమస్యలున్నట్లు తేలింది. నీరెళ్లే మార్గాన్ని వెంట్స్ అంటారు. కొన్ని చోట్ల కేవిటీస్ ఉంది. ఖాళీ ప్రదేశముండి అందులో నీరు నిండటాన్నే కేవిటీస్ అంటారు. పెద్ద బోల్టర్లు, వెతర్ రాక్స్ తో పాటు రాక్స్ దిగువన పూడిక వంటి సమస్యలున్నట్లు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ జీపీఆర్ పరీక్షలో తేలింది. అత్యధికంగా మేడిగడ్డ బ్యారేజీలో 7 వెంట్స్ దిగువన అనామలీస్ ఉన్నట్లు తేలింది. సుందిళ్లలో 3, అన్నారంలో 1 వెంటి కింద అనామలీస్ ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వాటిలో చిన్న చిన్న సమస్యలుండగా 3 బ్యారేజీల్లో ఎలాంటి అనామలీస్ లేనివి 11 వెంట్స్ ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అత్యధికంగా మేడిగడ్డలోని 7వ బ్లాక్ దిగువన ఎక్కువ సమస్య ఉన్నట్లు ఈ పరీక్ష ద్వారా గుర్తించామని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పూణేలోని కేంద్ర జల విద్యుత్ పరిశోధనా సంస్థ CWPRS డైరెక్టర్ సెల్వ బాలన్ 2 రోజుల క్రితం నీటిపారుదల శాఖకు నివేదిక పంపారు. బ్యారేజీ దిగువన భూగర్భంలో పరిస్థితి ఎలా ఉంది, సీపేజీ మార్గాలేమైనా ఉన్నాయా, గుంతలు లేదా ఫారెన్ బాడీస్ ఏమైనా ఉన్నాయా అన్నది తెలుసుకోవడానికి జీపీఆర్ పరీక్ష నిర్వహించారు. బ్యారేజీ దిగువన 30 మీటర్ల లోతు వరకు ఈ పరీక్ష ద్వారా అధ్యయనం జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో మొత్తం 225 వెంట్స్ ఉన్నాయి. ఇందులో 217 వెంట్స్ వద్ద జీపీఆర్ పరీక్షలు జరిగాయి. మేడిగడ్డలో 8వ బ్లాక్లోని 7వ వెంట్ ఎగువ భాగంలో 5వ బ్లాక్ 35వ వెంట్ వద్ద సమస్య ఉంది. 7వ బ్లాక్లో 17, 18, 19, 20, 21 వెంట్ల వద్ద సమస్యలున్నట్లు జీపీఆర్ పరీక్ష ద్వారా తేలింది. అన్నారంలోని బ్లాక్ 5లోని 47 ఎగువ భాగంలో, సుందిళ్లలో బ్లాక్ 2లోని 25, బ్లాక్ 3లోని 31, బ్లాక్ 5లోని 53 వద్ద ఎగువన, దిగువన అనామలీస్ గుర్తించినట్లు వెల్లడించింది. ప్రతి వెంట్ వద్ద ఎన్ని చోట్ల ఎంత లోతులో అనామలీస్ ఉన్నాయో గుర్తించింది. మేడిగడ్డలో దిగువన జోన్ల వారీగా ఎక్కడ ఎంత లోతు అనామలీస్ ఉన్నది, ఆ ప్రాంతంలో నీరుండటంతో పాటు ఇసుక జారడం వల్ల సమస్య వచ్చిందని కూడా పేర్కొన్నట్లు తెలిసింది. 6 వెంట్ల వద్ద 10 అనామలీస్ జోన్లు ఉన్నట్లు పేర్కొంది. దీనివల్ల రాప్ట్ కింద శూన్య ప్రాంతం ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఇలాంటి ప్రాంతాలు సీపేజీ, పైపింగ్ ఏర్పడటానికి అనువైనవని పేర్కొంది. భూగర్భంలో పరిస్థితిని అంచనా వేయడానికి మాత్రమే జీపీఆర్ పరీక్ష ఉపయోగపడుతుందని CWPRS తెలిపింది. స్ట్రక్చర్లో లోపాలున్నాయన్నది ఈ పరీక్ష ద్వారా నిర్ధారించలేమని, పునరావాస పనులు చేపట్టే ముందు అవసరమైన ఇంజనీరింగ్ టెస్టులు చేయాలని సూచించింది. బోర్హోల్ అండ్ కోర్ డ్రిల్లింగ్, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ, ERT తదితర పరీక్షలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ పరీక్షలు కూడా ఇప్పటికే పూర్తయినందున ఫలితాల్లో స్ట్రక్చర్ పరిస్థితి తెలుస్తుందని సంబంధిత ఇంజనీర్లు తెలిపారు. ముందుగా భూగర్భ అన్వేషణ పరీక్షలు చేయకపోవడం వల్ల వీటిని గుర్తించలేకపోయినట్లు కూడా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.